జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాజలక్ష్మి, రాజలక్ష్మి, అమ్మయ్యా బతికే ఉంది. అమ్మేంటి ఇలా రాజలక్ష్మిని నక్కి నక్కి చూస్తుంది? రాజలక్ష్మి ఏం తాగుతుంది? అమ్మ కూడా అటువైపు చూస్తోందంటే డౌటే లేదు, అందులో విషయం కలిపింది. రాజలక్ష్మి, వద్దు రాజలక్ష్మి. ఒరే ఓలే, ఎంత పని చేసావురా? నీకేం పోయికాలం వచ్చిందని గ్లాస్ కింద పడేసావు? రేయ్ పిచ్చా నీకు? వైదేహి కోసం తెచ్చిన రాగిజావుని నేలపాలు చేస్తావా? ఏంటి వైదేహి కోసం తెచ్చిందా? లేకపోతే నీ కోసమా? వైదేహి కోసమా? అనవసరంగా అమ్మ విషయం కలిపిందని కంగారు పడ్డానే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పెళ్ళాం ముందు కొడితే పరువు పోతుందని వదిలేస్తున్నాను. లేదంటే ఈ పాటకి పళ్ళు రాలిపోయిండేవి. చెప్పరా, ఎందుకు కింద పడేశావు? ఏంటి నీ ఉద్దేశం? అసలు నీ ఉద్దేశం ఏంటి? నా పెళ్ళాం ఏమన్నా ఈ పెళ్ళాం కింద పని మనిషి అనుకున్నావా? సేవలు చేయడానికి, జ్యూసులు అందించడానికి. ఏంటి పెళ్ళావా? ఇందాకే కదరా దాన్ని చంపి పాత పెట్టమన్నావు, అప్పుడే పెళ్ళం ఎలా అయిపోయింది? ఏంటి ఏమన్నావు? చెప్పా కదా, అర్థం కాలేదా? తను మీకు పని మనిషి కాదు, నేను తాళి కట్టిన నా భార్య. ఎవరైనా తనకి ఏదైనా పని చెప్పారో మర్యాదగా ఉండదు. నువ్వేంటి చెప్పగానే సేవలు చేసేస్తున్నావు? నువ్వు కూడా తనలాగే ఈ ఇంటి కోడలివి. తనలాగే నీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇంకెప్పుడు ఎవరేం చెప్పినా చేయకు. ఇప్పుడు నిన్ను చీతరించుకుంటున్న వాడే తొందరలోని నీ చెంగు పట్టుకుని తిరుగుతాడు. పద. బావా, ఇది కళా నిజమా? వాలిలో ఇంత మార్పా? గురువుగారు మాట్లాడినట్టున్నారు వైదేహి. మార్పు మొదలైంది. నువ్వు మాట్లాడవని నాకు తెలుసు. అయినా గంటకొకసారి కదా నన్ను అమ్మని పిలిచేది. ఇప్పుడే పిలిచి మళ్ళీ ఇంతలోనే పిలుస్తున్నావేంటి? నేనమ్మా, నీ చిట్టి తల్లిని, బొమ్మని కాదు. చిట్టి తల్లి నువ్వా? నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావేంటి? ఎలా? అవన్నీ తర్వాతమ్మా, ముందు ఆపద ముంచుకొస్తుంది, దాని సంగతి చూడు. ఆపద? ఆపదేంటి చిట్టి తల్లి? ఎవరికి? నాన్నకమ్మా, ఆపద రాబోతుంది, కాపాడమ్మా. ఆపద? ఏం ఆపద? బాబా, బాబా, బాబా. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తానండి. బాబా, ఏమైంది వైదేహి? ఎందుకా కంగారు? ఆపద బాబా, ఆపద ముంచుకొస్తోంది. ఆపద? ఏ ఆపద? ఎవరికి వైదేహి? నీకే బాబా, నీకే ఆపద రాబోతుందని చిట్టి తల్లి హెచ్చరించింది. భయంగా ఉంది బాబా. వైదేహి భయపడద్దు. ఇక్కడే మన ఇంట్లోనే నీ ఎదురుగానే ఉన్నాను కదా, నాకేం ఆపదొస్తుంది? తెలీదు బాబా, గురువు గారు ఎవరికి ఏం జరుగుతుందో తెలీదన్నారు. ఇప్పుడు చిట్టి తల్లి ఆపద నీకే అని చెప్పింది. ఇంతకు ముందే ఊళ్ళో ఒక గండం దాటొచ్చాం బావా, మళ్ళీ ఇంకో గండమా? ఆ భగవంతుడు నా పసుపు కుంకాలపైనే ఎంతకెలా చిన్న చూపు చూస్తున్నాడో తెలియడం లేదు. నాకు భయంగా ఉంది బావా, లోపలికి పద,
నువ్వు నా పక్కనే ఉండాలి. నన్ను విడిచి వెళ్ళటానికి వెళ్ళలేదు. పద బావా. హా, రా. వైదేహి అది పద కాదు, బావా. నేను చెప్పేది విను. కూర్చో బావా. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. అలాగే వైదేహి, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ముందు నువ్వు భయపడ్డం ఆపు. ఆ ప్రభావం మన చిట్టి తల్లి మీద పడుతుంది. నా చిట్టి తల్లికి ఏమీ కాదు బావా. తనే మనల్ని కాపాడుతుంది. చిట్టి తల్లి, చిట్టి తల్లి, మీ నాన్నని తీసుకొచ్చేశాను. ఇదిగో నా పక్కనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు, ఏ ఆపద రాబోతుంది? ఏ రూపంలో రాబోతుంది? చెప్పు చిట్టి తల్లి. చిట్టి తల్లి, చెప్పు చిట్టి తల్లి, ఏ ఆపద రాబోతుంది? ఇప్పుడే మాట్లాడింది బావా, మళ్ళీ మాట్లాడటం లేదు. మాట్లాడు చిట్టి తల్లి. వైదేహి, మన చిట్టి తల్లి రాత్రిపూట వెన్నెల్లో మాత్రమే మాట్లాడుతుందన్నావు కదా. కానీ ఇప్పుడు మాట్లాడింది బావా. నేను విని నీ దగ్గరికి వచ్చాను. సరే సరే, మాట్లాడిందే అనుకుందాం. కానీ ఎప్పుడు మాట్లాడి ఉంటుంది? మనకేదన్నా ఆపద ఉంటేనే కదా. ఇందాక ఆపద ఉంది కాబట్టి మాట్లాడిందేమో, ఇప్పుడు లేదు కాబట్టి మాట్లాడడం లేదేమో. అంతేనా? అంతే, ఎక్కువ ఆలోచించుకో. అయినా మన చిట్టి తల్లి అండగా ఉండగా మనకి ఏ ఆపద వస్తుంది చెప్పు? భయపడద్దు వైదేహి. ఏవండి, ఆగండి. అత్తయ్య బామ్మలు వద్దంటున్నారు కదా, ఉండిపోదాం. ఏదో జరుగుతుందన్న భయంతో ఎన్నాళ్ళని ఇంట్లో దాక్కుంటాం ఊర్మిళ. ఎన్నాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు వద్దంటున్నారు కదా, ఇప్పటికి ఆగిపోదాం. లేదంటే మనం తిరిగి వచ్చే వరకు వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారు. సరే, ఆగిపోదాం, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.